RTI Live News. Ask for right. RTI లైవ్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా తడకల్ నూతన మండల కేంద్రంలోని రుక్మిణి పాండురంగ మందిర ఆవరణంలో ఆదివారం దివ్య భవ్యమైన అమృత వర్షిణి ప్రవచన కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని స్థానిక బసవేశ్వర ఆలయం నుండి వార్కరి సాంప్రదాయక వైష్ణవ భక్తులు భజనలు చేస్తూ ఆడపడుచులు మంగళ నీరాజనాలు పలుకుతూ నిండు కలశాలు తులిశామ్మలతో ఆశిష భక్త సంద్రంతో స్వాగతం పలికి గ్రామంలోని స్థానిక రుక్మిణి పాండురంగ మందిరం వరకు ఊరేగింపుగా శ్రీ శ్రీ సద్గురు డాక్టర్ బసవలింగ అవధూత మహారాజ్ గ్రామం కుప్పానగర్ చీలపల్లి మండల్ జరాసంఘం జిల్లా సంగారెడ్డి మల్లన్నగుట్ట దేగుల్మడి పీఠాధిపతిని సమస్త గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. స్థానిక రుక్మిణి పాండురంగ ఆలయంలో సద్గురు డాక్టర్ బసవలింగ అవధూత మహారాజ్ స్వాహస్తములచే పూజించి టెంకాయలు కొట్టి మంగళ నీరాజనాలు చేశారు. అనంతరం మహారాజ్ మానవ జన్మ విశిష్టత, మానవ జీవన శైలి, మానవ జీవన విధానాన్ని భక్తులకు ఉద్దేశించి ప్రవచనం చేశారు. ఈ సందర్భంగా మహారాజ్ మాట్లాడుతూ శ్రీ దేహు నివాసి జగద్గురు తుకారం మహారాజ్ అభంగంపై ప్రవచనాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైష్ణవ సాంప్రదాయ భజన మండలి గ్రామస్తులు, వివిధ గ్రామాల ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ముసలమ్మ వయసైన ముసలమ్మ హరిపాట వినడానికి పోతుండే. వయసైన ముసలమ్మ హరిపాటలు వాళ్ళందరూ భజన చేస్తే ముసలమ్మ కూడా ఆడపోయి విఠల 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 అంటుండే. ఏమంటుండే? అగ సేమ్ మీరు అన్నట్లనే. ఎట్లా? మీరు జర గట్టిగా అంటుండే, ఆమె మెల్లగా ముసలమ్మ. ఎట్లా అంటుండే? అట్లనే సేమ్ విఠల విఠల అంటుండే. ఇట్లా అన్నిట్లో ఏమైందంటే ఆ ముసలమ్మకు ఒక్కటి కోరిక కలిగింది.
వాళ్ళు హరిపటలు అయిన తర్వాత వాళ్ళు భాగవతం చెప్పిండ్రు. భాగవతం చెప్పిన తర్వాత పుణ్యం సంపాదించుకోవాలంటే ఏం చేయాలంటే, మనం ఎంత సంపాదించిన దండుగా ఎవరికైనా 4 జనాలకు దాన ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది అని ఆ పుస్తకంలో రాసినది ఉండేదంట. ముసలమ్మ మనసులో అది ఒక బాధ ఉండే, దేవుడా నన్ను ఎప్పుడు సౌకర్యం చేస్తావు జర చెప్పవా దేవుడా, దేవుడా. ఆమె గుడిలో పోయి ఎప్పటికంటుండేట, దేవుడా నాకు ఎప్పుడు సౌకర్యం చేస్తావు జర చెప్పవా, దేవుడా నాకు ఎప్పుడు సౌకర్యం చేస్తావు చెప్పవా. ఎందుకంటే నేను కూడా వాళ్ళందరూ దాన ధర్మం చేస్తే నా ప్రాణం చాలా కొట్టుకుంటుంది, నేను కూడా ఒక్కరోజు దాన ధర్మం చేయలే కదా, ప్లీజ్ దేవుడా నాకు కూడా ఆశీర్వాదం ఇయ్యని. ఇదంతా ఈ ముసలమ్మ దేవునితో ఏం మాట్లాడుతుంది అని ఒకరోజు ఏకనాథ్ మహారాజ్ విన్నాడంట. ఏందమ్మా ఎప్పటికీ దేవుని దగ్గర పోతావు గులుగుతావు, ఏమున్నా చెప్పు అని.